పంతులు గారు వైష్ణవి, కృష్ణ వాళ్ళ జాతకాలు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు, "మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ కృష్ణ జాతకంలో ఈయనకి 2 పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్న విషయం తెలుస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి 2 పెళ్ళిళ్ళా?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా లెగిచి, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం "అవును, నీకు భవిష్యత్తులో 2 పెళ్ళిళ్ళు జరుగుతాయన్న విషయం తెలిసిన తర్వాత కూడా నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు? నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏం మాట్లాడుతున్నావు వెన్నెల? ఎప్పుడో ఏదో జరుగుతుందన్న అనుకుంటున్నావా నువ్వు? నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. నిన్నే పెళ్లి చేసుకుంటన్నాను కదా! మళ్ళీ ఇంకెవరినో చేసుకుంటాను అంటే ఎలా మాట అనుకుంటావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం "అవును, నాకు దీని మీద నమ్మకమే ఉంది. అందుకే నువ్వు భవిష్యత్తులో ఇంకో పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏం కావాలి? అందుకే నేను ఈ పెళ్ళికి సిద్ధంగా లేను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "నిజమా? ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం "అవునమ్మా, నాకు కృష్ణని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.